అంటే ఈ మధ్య కాలంలో సినిమాలు మాత్రం అంటే మీరు 2010 మీరు ప్రయత్నాలంటే ఒక మాట గుర్తొచ్చింది సార్. 2006 సంవత్సరంలో 2003లో రవీంద్ర భారతిలో నంది నాటకోత్సవాల్లో ఇచ్చుట్టలో ఉన్న హాయ్ అని ఒక నాటిక చేశాం. ఓకే, ఇచ్చటిలో ఉన్న హాయ్. దాంట్లో మోగవాడి పాత్ర నాది, ఓకే. కమెడియన్ నంది వచ్చింది నాకు. అది ఓహో. అది పనివాడి క్యారెక్టర్. ఓకే. అది చూసి వివేక్ గారని కో డైరెక్టర్, ఇప్పుడు ప్రజెంట్ వన్ ఆఫ్ ద లీడింగ్ రైటర్, ఓకే. ఆయన కృష్ణవంశీ గారి శ్రీ ఆంజనేయ సినిమాకి ఆడిషన్స్ చేస్తూ స్టేజ్ మీద ఆ క్యారెక్టర్ నన్ను చూసి ఆయన అప్పుడు నన్ను నాకు బాగా జూన్ 4వ తారీఖు 3 ప్రదర్శన ఆడాను 2003. జూన్ 4వ తారీఖు ఆయన ఆఫీస్కి పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్టెడ్ అండే బొబ్బిల్లో షూటింగ్ ఉంటుంది శ్రీ ఆంజనేయం, కంటిన్యూ అవుదురు కానీ అన్నారు. అలాగే సార్ అన్నాం. 6వ తారీఖు నంది బహుమతులు అనౌన్స్ చేశారు. ఉత్తమ హాస్యనటుడు నంది వచ్చింది. ఆయన కంగ్రాట్స్ చెప్పాడు. వాళ్ళు డేట్ చెప్తారు కదా అని చెప్పి వెయిటింగ్ అట్లా ఇదైపోయింది. తర్వాత చాలాసార్లు కృష్ణవంశీ గారి ఆఫీస్కి, చందమామ వీటికి ఆడిషన్స్కి వెళ్ళాను. రాకపోవడంతో ఏంటంటే ఇక నేను నిరాశపడిపోవడం, పెద్దగా దాని మీద పట్టించుకోను. ఓకే, మనది కాదేమోలే అనుకున్నాను. ఓకే. అంటే కృష్ణవంశీ గారు మాత్రమేనా, లేకపోతే ఇంకెవరైనా అప్పుడున్నటువంటి ఫేమస్ డైరెక్టర్స్ దగ్గర వెళ్ళి మీరు ఆడిషన్ లేదు సార్, నేను ఆయన వాటికే వెళ్ళేవాడిని ఎక్కువ. ఎందుకంటే నాకు ఆయన డైరెక్షన్ ఇష్టం, ఆయన సినిమాలు ఇష్టం, అంతఃపురం ఇవన్నీ బాగా ఇష్టం. ఓకే. నాకు పెద్ద ప్రపంచం కూడా తెలియదు, సినిమా ప్రపంచం కూడా తెలియదు. ఏమాత్రం తెలిసిందంటే గంధం నాగరాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కాస్త మిగతా వాళ్ళందరూ, సత్యబాబు గారు, క్రిష్ గారు, వీళ్ళందరూ తెలియటం జరిగింది.